ఇది యెమెన్. మనుషుల్ని చంపి వాళ్ళ యొక్క లివర్ ని తినేవాడు. ఇతను ఉగాండాలోని కంపాలలో జన్మించాడు. ఇతను పెద్దగా చదువుకోపోయినప్పటికీ ఇతని ఫిజికల్ ఫిట్నెస్ వల్ల 1946 లో కింగ్స్ ఆఫ్రికన్ రైఫిల్స్ లో చేరాడు. ఉగాండాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1966 లో యుగాండా సైన్యానికి సైన్యాధికారిగా నియమించబడ్డాడు. అలా అతను ఉద్యోగం చేసినప్పటి నుంచి ఇతనికి అధికార దాహం పెరిగి 1971 జనవరి 5న అప్పటి ఉగాండా ప్రధాని అయిన ఎల్టిన్ ఓగట్ విదేశీ పర్యటనలో ఉండగా ఇతను ఉన్నట్టుండి ఉగాండా గవర్నమెంట్ మీద తిరుగుబాటు చేసి ఆ అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. అంతేకాదు ఉగాండా తన చేతిలోకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న ఏషియన్స్ అందరినీ తిరిగి పంపించేశాడు. అలాగే అక్కడ ఉన్న ప్రజల్లో నువ్వు చేసింది తప్పని అంటే వాళ్ళని అత్యంత కిరాతకంగా చంపించేవాడు. కొన్ని ఆర్టికల్స్ ప్రకారం చూసుకుంటే ఇతను అధికారంలో ఉన్నప్పుడు యుగాండాలో దాదాపు 3 లక్షల మంది జనాభాని అయితే ఇతను చంపినట్టు రికార్డ్స్ లో ఉన్నాయి. అలాగే ఇతని యొక్క క్రూరత్వం చూసి మొత్తం ప్రపంచ దేశాలే భయపడ్డాయి. అండ్ అలాగే తినలాగి ఎవరైనా సరే తిరుగుబాటు చేసి దాని యొక్క అధికారాన్ని లాక్కుంటారని భయంతో అతను నిద్రపోయేటప్పుడు కూడా సెక్యూరిటీని పెట్టుకుని నిద్రపోయేవాడట. అలాగే ఇతనికి మనిషి మాంసం అంటే చాలా ఇష్టం అట. అతని మీద ఎదురు తిరిగిన వాళ్ళు ఎవరినైనా సరే చంపేసి మనిషి మాంసాన్ని వండుకు తినేవాడని చెప్పి చాలా పుకార్లే ఉండేవి. ఉగాండా చరిత్రలోనే ఇలాంటి క్రూరమైన నాయకుడు ఇప్పటి వరకు ఎవరు లేరని చెప్పి చెప్పుకుంటూ వస్తారు. ఇలా ఇన్ని క్రైమ్స్ చేసిన ఇతను చివరికి 2003లో కిడ్నీ ఫెయిల్ అయి చనిపోయాడు. ఇంత క్రూరమైన వ్యక్తి గురించి విన్న మీకు ఏమనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి.